ఓం భూ వరాహాయ నమః. అఖండ మహాసంకల్పం ఆరంభం సందర్భంగా అనంత విశ్వాల విశ్వసేవా కేంద్రం అనంత కేశవ ఛానల్లో ఆరవ స్వాధ్యాయం యక్ష ప్రశ్నలు ధర్మరాజు సమాధానాలు. అనంతమైనటువంటి విశ్వంలో 800 కోట్ల మంది దేహాల్లో ఉన్నటువంటి సందేహాలకు దేహాల్లోనే పరిష్కారం ఉన్నది అని అఖండ మహాసంకల్ప ప్రమాణం ద్వారా శ్రీ విశ్వచక్ర 7 అంశాల ప్రమాణం ద్వారా విశ్లేషణ ద్వారా అనేక వీడియోలు చేస్తున్నాము. అఖండ మహాసంకల్పము శ్రీ విశ్వచక్రంలోని 7 అంశాలే మానవ దేహాలకి పరమ ప్రమాణమై ఉన్నాయి అని వ్యాసం వందే జగద్గురు వ్యాస మహర్షుల వారిని స్మరించుకుంటూ శరణాగతి చేసుకుంటూ ఈ అఖండ మహాసంకల్పాన్ని ఆరంభించడం జరిగింది. ఈ అఖండ మహాసంకల్పం అందరికీ ప్రతి ఒక్క మానవ దేహానికి సంబంధించిన సందేహాలని పరిష్కరించుకునేందుకు అవకాశం కలదు. దీంట్లో యక్ష ప్రశ్నల్లో 46 ప్రశ్నలకి జవాబు చెప్పుకోవటం జరిగింది. ఈరోజు క్షమ అంటే ఏమిటి 47వ ప్రశ్న యక్షుని ద్వారా క్షమ అంటే ఏమిటి అనేటువంటి ప్రశ్నకి జవాబుగా ద్వంద్వాలు సహించడం. క్షమ అంటే ఏమిటి ద్వంద్వాలు సహించటం అని ధర్మరాజు సమాధానం చెప్పండి. ఈ ద్వంద్వాలు సహించటం అనేది కేశవ ఛానల్ ద్వారా మనం విశ్లేషణ చేసుకుంటే ద్వంద్వాలు అంటే ఏమిటి అంటే ద్వంద్వము అంటే 2. ఈ 2 ఏమిటి కొంచెం స్కిప్ చేయకుండా దీన్ని చివరి వరకు వీక్షించగలిగితే అనంతమైనటువంటి విషయంలో దేహంలో ఉన్న సందేహాలు కొన్ని స్థూలంగా తొలగేందుకు అవకాశం ఉంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ద్వంద్వము అంటే 2. శీతోష్ణములు అంటే ద్వంద్వాలు అంటే మానవ దేహానికి 2. శీతలం అంటే చల్లదనము వేడి, శీతోష్ణములు 2. కష్ట సుఖములు కష్టము సుఖము కష్టము సుఖము కష్టము సుఖము అని అంటూ ఉంటుంది. బాల్యం నుండి వృద్ధాప్యం వరకు మానవ దేహం కష్టము సుఖము అంటూనే ఉండటం జరుగుతుంది. కష్ట సుఖములు ద్వంద్వములు, శీతోష్ణములు చల్లదనము వేడి 2 కష్ట సుఖములు 2 కలిమిలేములు ఉండటం లేకపోవటం. ఉండటం కలిమి అంటే ఉండటము, లేమి అంటే లేదు, ఉంది లేదు అని ఈ ద్వంద్వాలు నిరంతరం ప్రతి మానవ దేహానికి అనుభవం అవుతూ ఉంటుంది. ఈ అనుభవాన్ని వాస్తవ భావంతో సహించటమే క్షమ. వాస్తవాన్ని గుర్తించి సత్యాన్ని గుర్తించి సహించటమే క్షమ. ఈ క్షమ అనేటువంటి దానికి ఇంత నిర్వచనం ఉన్నది. సిగ్గు అంటే ఏమిటి? సిగ్గుపడటం అని అంటారు. అంటే ఏమిటి అంటే చేయరాని పనులు చేయటానికి జంకటం. చేయరాని పనులు అంటే జడవటం. అంటే చేయకూడని పనులు, మాట్లాడకూడని మాటలు, వినకూడని మాటలు, చేయరాని పనులు, పోరాని చోటు, చేయకూడనటువంటి విధానం, మనసుతోటి వాక్కుతోటి కర్మల ద్వారా చేయరాని పనులు అంటే జడవటం అనేటువంటి దాన్ని సిగ్గు అంటారు. దీన్నే సంస్కృతం లజ్జా సంపద ఉండవలెను అని చెప్పడం జరుగుతుంది. ధర్మరాజు చెప్పినటువంటి చేయరాని పనులు అంటే జడవడం అనేటువంటి దానికి విశ్లేషించుకున్నాం. 49 సర్వధని అంటే సర్వధని అనుదగు వాడెవరు అంటే అన్నీ ఉన్నటువంటి ధనవంతుడెవరు అనేటువంటి ప్రశ్న వేసినప్పుడు ప్రియ అప్రియములను సుఖ దుఃఖములను సమంగా ఎంచువాడు అనేటువంటి సమాధానం ధర్మరాజు చెప్పడం జరిగింది. అంటే దీన్ని విశ్లేషించుకుంటే ప్రియ అప్రియములు అంటే ఇష్టము అయిష్టము అనేటువంటిది
సుఖము దుఃఖము లను రెండు అనుభవానికి దేహానికి అనుభవం కలిగినప్పుడు వాటికి సంబంధించినటువంటి వాస్తవాన్ని సత్యాన్ని గుర్తించి నిష్టలో ఉండటం కారణంగా సమత్వం లభిస్తుంది. నిష్టలో ఉండటం, నియమంలో ఉండటం కారణంగా సమంగా భావన జరుగుతుంది అనేటువంటి జవాబుని చెప్పుకోవడం జరిగింది. 50వ ప్రశ్నగా జ్ఞానం అంటే ఏమిటి? అసలు మామూలు సామాన్యంగా దీంట్లో సామాన్య జ్ఞానం, విశేష జ్ఞానం, అశేష జ్ఞానం. సామాన్య జ్ఞానం అంటే సామాన్యంగా జన సంబంధంగా, గృహ సంబంధంగా, జన సంబంధంగా మనుగడ సాగించేటువంటి దాన్ని సామాన్య జీవనం అంటారు. సామాన్యంలో జ్ఞానము అంటే ఏమిటి అంటే మంచి చెడులు గుర్తించటం. మంచి చెడు, మంచి ఏమిటి, చెడు ఏమిటి, మంచి మనసు, మంచి మాట, మంచి కర్మ. మంచి మనసు, మంచి మాట, మంచి కర్మ, ఈ మూడు త్రికరణాలు ఒకే విధంగా ఉండటము అనేటువంటిది మంచి. ఈ వాకులో మంచి, ఈ వాకులో చెడుని గుర్తించటం నియమం ద్వారా, నిష్ట ద్వారా మాత్రమే ఇంద్రియాలని నిగ్రహించి నియామకుని నియమాన్ని నియంత్రణలో ఇంద్రియాలని నిగ్రహించగలిగితే ఈ మంచి చెడుని గుర్తించటం జరుగుతుంది. ఇది లోతైనటువంటి సమాధానంగా ఉంటుంది. ఈ జ్ఞానమే విశేష జ్ఞానం. విధియుక్తమైనటువంటి పరమ కర్తవ్యాన్ని అమలు చేయటం అఖండ మహాసంకల్పంలో శ్రీ విశ్వచక్రం ద్వారా వస్తుంది. ఈ విశ్వచక్రంలో విశ్లేషణ ద్వారా పరమ కర్తవ్యాన్ని దేహంతో 3 సత్యాన్ని గుర్తించి అమలు చేయటం, నవరంధ్రాలు కలిగినటువంటి మానవ దేహానికి నవవిధ భక్తి యోగాల్ని అమలు చేసుకోవటం, పంచమహాయజ్ఞాన్ని అమలు చేయటం. దీని ద్వారా సామాన్య జ్ఞానము, విశేష జ్ఞానము, అశేష జ్ఞానము కలుగుతుంది అనేటువంటిది అనంత కేశవ ఛానల్ ద్వారా విశ్లేషించుకోవడం జరిగింది. అనేక లాంగ్ వీడియోల్ని వీక్షించగలరు. 51 దయ అంటే ఏమిటి? ప్రాణులన్నింటి సుఖాన్ని కోరటం, అన్ని ప్రాణుల సుఖాన్ని, శ్రేయస్సుని కోరటం, క్షేమాన్ని కోరటం. అన్ని ప్రాణుల క్షేమాన్ని కోరుతూ వాటి స్వేచ్ఛకు, స్వతంత్రతకు భంగం కలగకుండా ఉండగలిగేటువంటి హృదయం కలిగి ఉండటమే దయ అనేటువంటి విశ్లేషణని చేసుకున్నాము. 52 ఆర్జవం అంటే ఏమిటి? ఆర్జవం అంటే ఏమిటి అంటే సదా సమభావం కలిగి ఉండటం అని ధర్మరాజు చెప్పడం జరిగింది. సదా సమభావం కలిగి ఉండటం అంటే, సదా సమభావం కలిగి ఉండటం అంటే నియామకుడి నియమంతో ఇంద్రియాలను, పంచ జ్ఞానేంద్రియాలను నిగ్రహించి నిష్టలో ఉండటం కారణంగా మనసు, వాకు, త్రికరణ శుద్ధితోటి పరమ కర్తవ్యాన్ని అమలు చేయటం వలన సమమైనటువంటి భావన కలుగుతుంది. ఈ 3 సత్యాన్ని దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిత సూత్ర నిర్ధారణ చేసుకోవటం ద్వారా సమత్వ భావం కలుగుతుంది అనేటువంటి అఖండ మహాసంకల్పం విశ్వచక్ర సమాధానాన్ని ధర్మరాజు వారు చెప్పారు అనేటువంటిది నిర్ధారణ జరుగుతోంది. సోమరితనం అంటే ఏమిటి? 53వ ప్రశ్న సోమరితనం అంటే ఏమిటి? ధర్మ కార్యములు చేయకుండుట అనేటువంటి సమాధానాన్ని చెప్పాడు. ఇక్కడ ధర్మ కార్యాలు, ధర్మము ప్లస్ కార్యములు, ధర్మము ప్లస్ కార్యములు అంటే, ధర్మము అంటే చతుర్విధ పురుషార్థ స్థిత్యర్థం అంటాం కాబట్టి ధర్మము, అర్థము, కామము, మోక్షము, ఈ 4 సత్యాన్ని గుర్తించి దేహాత్మ విచారణ గుర్తించి గ్రహించి పరమాత్మ తత్వాన్ని గుర్తించి పరమ కర్తవ్యంతో కర్మ యజ్ఞాన్ని చేయటమే ధర్మ కార్యములు. దేహంలో, గృహంలో, వ్యవస్థలో పరమ కర్తవ్యాన్ని అమలు చేయటమే ధర్మ కార్యాలు చేయటము. ఈ ధర్మ కార్యాలు నిరంతరం
ఉదయం నిద్ర లేచింది కర్తవ్యం దైవమాన్నికం అనేటువంటిది అఖండ మహాసంకల్పం విశ్వచక్రంలో వస్తుంది. కర్తవ్యం దైవమాన్నికం అని పరమ కర్తవ్యాన్ని అమలు చేయడమే ధర్మ కార్యములు చేయుట. ఇవి చేయలేకపోతే, పరమ కర్తవ్యాన్ని అమలు చేయలేకపోతే కర్మలు చేయడం జరుగుతుంది. కర్మలు చేస్తూ ఉంటే దాన్ని సోమరితనం అంటారు. సోమరితనంగా ఉండటం అనేటువంటి భావన కలుగుతుంది. 54. దుఃఖం అంటే ఏమిటి? జవాబు: అజ్ఞానం కలిగి ఉండుట. ఇది దుఃఖం అంటే మానసికంగా మనసు దుఃఖపడుతూ, దేహం బాధపడుతూ, మనసు దుఃఖపడుతూ దేహం బాధపడుతూ ఉండటమే దుఃఖం. శరీరము మనస్సు రెండు శోక తప్త హృదయంతో ఉండటమే దుఃఖము. ఈ దుఃఖం ఎందువల్ల ఉంటుంది? దేని కారణంగా ఉంటుంది అంటే అజ్ఞానం కలిగి ఉండటం వలన. అజ్ఞానం కలిగి ఉండటం వలన దుఃఖం ఉంటుంది. అజ్ఞానం ఎంతసేపు ఉంటుందో దేహంలో అంతకాలం దుఃఖం ఉంటుంది. బాల్యం నుండి వృద్ధాప్యం వరకు ఎంత సమయం దేహంలో అజ్ఞానం ఉంటుందో దేహానికి సంబంధించి జ్ఞానం అంటే మళ్ళీ అఖండ మహాసంకల్పం శ్రీ విశ్వచక్రమే. దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవ సూత్ర నిర్ధారణ, ఈ మూడు సత్యాన్ని గుర్తించడమే జ్ఞానం. అనంతమైనటువంటి కాలం. దీని ద్వారా పరమ దేహంలో ఉన్నటువంటి సందేహాలన్నీ పటాపంచలవుతాయి. 55. ధైర్యం అంటే ఏమిటి? జవాబు: ఇంద్రియ నిగ్రహం. ధైర్యం అంటే ఇంద్రియ నిగ్రహం అని చెప్పడం జరిగింది. ఇంద్రియాలంటే తెలుసా, నిగ్రహం అంటే తెలుసా అని ఒక ప్రశ్న వేసుకుంటే, ఇంద్రియాలు అంటే శబ్ద రూప స్పర్శ రస గంధాలు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చెవి, చర్మము 5. ఈ 5టికి శబ్ద రూప స్పర్శ రస గంధ 5 జ్ఞాన తత్వములు కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు అంటారు. ఈ ఇంద్రియాలని నియంత్రించేది మనస్సు. ఈ మనస్సుని నియామకుని నిగ్రహం కలిగి ఉంటే, అంటే అఖండ మహాసంకల్పాన్ని అన్వయం చేసుకొని ఉంటే ధైర్యంగా ఉంటారు. నియామకుడి నియమాన్ని, ఇంద్రియాలని నిగ్రహం కలిగి దేహంలో ఉంటే ధైర్యం కూడా కాదు, పరమ ధైర్యంగా ఉంటారు అని అనంత కేశవ ఛానల్ అఖండ మహాసంకల్ప శ్రీ విశ్వచక్ర ప్రమాణంగా చెప్పుకోవటం జరుగుతుంది. ఇప్పటికీ 55 ప్రశ్నల వరకు చెప్పుకోగలిగాము, విశ్లేషించుకున్నాము. కాబట్టి అఖండ మహాసంకల్పం ఆరంభమైన సందర్భంలో మరొకసారి వీక్షకులకు దీన్ని పరిచయం చేసే నిమిత్తమై రాత్రి 9 గంటల నుంచి లైవ్లో కూడా సందేహ సమీక్ష చేసుకుంటూ ఉన్నాం. సందేహ సమీక్ష సమావేశం జరుగుతూ ఉన్నది. ఈ సందేహాలన్నీ నివృత్తి అయితే కానీ ఎంగేజ్ కాలేరు. అందువల్ల నిదానంగా ఇది సుదీర్ఘమైనటువంటి నిత్య జీవన విశ్వజీవన ప్రయాణం, నిత్య జీవన విశ్వజీవన అమృత జీవన ప్రయాణం. అందువల్ల ఇది సామాన్యంగానే కదిలింది. నిత్య జీవనాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం, ఎంగేజ్ కావాల్సిన అవసరం ఉంది. అందుకని అఖండ మహాసంకల్పం ఆరంభమైంది. దీన్ని రాబోయేటువంటి వీక్షణలో మరింత స్పష్టతగా అఖండ మహాసంకల్పం 4 అంశాలు, ప్రతినిత్యం విశ్వచక్రానికి అభిషేకం, నవవిధ భక్తి యోగ సమన్వయ విశ్వరూపార్చన, పంచమహాయజ్ఞాల అమలు 4 అంశాలు జరుగుతూ ఉంటాయి. 4 అంశాలు కూడా విశ్లేషణగా ఒక లిఖితం చేస్తూ ఒక అవగాహన పరిచేటువంటి క్రమంలో అవగాహన ఎంగేజ్ అయ్యేందుకు, దీంట్లో సంకల్పం చేసుకునేందుకు అవగాహన నిమిత్తమై ఇంకో చార్ట్ కూడా సిద్ధమవుతూ ఉన్నది. అఖండ మహాసంకల్పం 4 అంశాలు, శ్రీ విశ్వచక్రానికి అభిషేకం, నవవిధ భక్తి యోగ సమన్వయ, నవవిధ భక్తి యోగార్చన, పంచమహాయజ్ఞాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని లైవ్లో 9 గంటలకు, రాత్రి 9 గంటలకు కొంత విశ్లేషణాత్మకంగా సమీక్షా సమావేశం జరుపుకోవడం జరుగుతుంది. సందేహ నివృత్తి నిమిత్తమై దీన్ని రాత్రి లైవ్లో వీక్షించగలరు. శుభం భూయాత్. ఓం తత్సత్.